హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒకేసారి ఫ్రై అండ్ పులుసు నేను ఈ వీడియోలో ఎలా చేశానో మీకు చూపిస్తాను. కొరమాట చేప తీసుకున్నానండి నేను. శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా ఫిష్ను. ఈ ఫిష్ అనేది అన్ని చేపలతో పోలిస్తే ఈ ఫిష్లో ముళ్ళులు అనేది చాలా తక్కువగా ఉంటుంది. తినడానికి కూడా చాలా సులభంగా ఉంటుందండి. ముళ్ళులు ఎక్కువగా ఉండవు. పిల్లలకి వారంలో ఒక 2-3 సార్లన్నా మనము ఫిష్ అనేది పెట్టాలి. కళ్ళకి చాలా మంచిది. చాలామంది పిల్లలకి ఇప్పటి నుంచే స్పెట్స్ అనేవి వస్తున్నాయి. సో మనం అవి అవాయిడ్ చేయడానికి ఆకుకూరలు, కూరగాయలు అలాగే ఫిష్, నాన్ వెజ్ కూడా వాళ్ళకి కళ్ళకు సంబంధించిన డిసీజెస్ ఏవి రాకుండా ఉండే విధంగా వాళ్ళకి మంచి ఆహారం అనేది అందించాలి. 1 కిలో కొరమాట చేప తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 3-4 టైమ్స్ బాగా ఉప్పు, రాళ్ళ ఉప్పుతో అలాగే నిమ్మకాయతో ఫిష్ను బాగా కడుక్కోవాలి. అందులో జీలకర్రలాగా అలాగే నీసు వాసన, కౌసు వాసన బాగా ఎక్కువగా ఉంటుంది కదా. సో అది పోవడానికి ఫిష్ను ఒక 4-5 టైమ్స్ బాగా కడగాలి. తర్వాత నేను ఉప్పు వేస్తున్నాను. ఫిషెస్ని నేను 2 భాగాలుగా చేసుకున్నాను. ఫ్రైకి కొన్ని ఫిష్ ముక్కలు తీసుకున్నాను, అలాగే పులుసుకు కూడా. తర్వాత ఉప్పు, కారం, పసుపు 2 దాంట్లలో వేస్తున్నాను. రుచికి సరిపడా వేసుకోవాలి. కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మా పిల్లలు ఫిష్ ఫ్రై బాగా ఇష్టపడతారు. సో నేను పిల్లల కోసము ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఫిష్ పులుసు కూడా చేస్తున్నాను. మనము పులుసు సపరేట్గా, ఫ్రై సపరేట్గా, మళ్ళీ దానికి సపరేట్ టైం కేటాయించకుండా ఇలా ఒకసారి మనం 2 వంటలు చేసుకోవచ్చు. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇంకొక దాంట్లో కూడా ధనియాల పొడి, సేమ్ మసాలాలన్నీ రెండిట్లో ఈక్వల్గా వేసుకోవాలి. ఫ్రైకైనా పులుసుకైనా. నేను పులుసు కూడా ముక్కలను ఫ్రై చేసి పులుసులో వేస్తున్నాను. ఇలా చేస్తే ఫిష్ పులుసు అనేది చాలా బాగా ఉంటుంది. ఒకవేళ డీప్ ఫ్రై అవసరం లేని వాళ్ళు డైరెక్ట్ పీసెస్ని మనము పులుసులో వేసుకోవచ్చు. తర్వాత నేను 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. మార్కెట్స్లో ఫిష్ మసాలా కూడా దొరుకుతుంది. అది ఆప్షనల్. ఒకవేళ తినాలి అనుకున్న వాళ్ళు, ఇంకా రుచి ఎక్కువగా వస్తుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ సింపుల్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఫిష్ మసాలాలో కూడా స్పైసెస్ అన్నీ చేసే వేస్తారు. తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను 2 దాంట్లలో. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మసాలాలన్నీ ఫిష్ పీసెస్కు బాగా మసాలా అనేది పట్టించాలి. పట్టించాక మసాలాను ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ అనేది ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఆ మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా ఫిష్కి మసాలా అంతా పట్టే విధంగా మనము బాగా కలుపుకోవాలి. అలాగే పులుసుకు కూడా అంతే. నేను ఇంకొక దాంట్లో కూడా పులుసు కోసం సపరేట్గా తీసాను కదా, అందులో కూడా ఈ విధంగా మనము బాగా మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఇమీడియట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టి చేసుకుంటే
చాలా బాగా ఉంటుంది. తర్వాత నేను పులుసు కోసం ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. అది నానే లోపల చేపల పులుసు కోసం మసాలా చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టాను. అందులో ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగా ఒక 3 లవంగాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావలిస్తే గసగసాలు అవన్నీ వేస్తారు. అవి వేయకుండానే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే. ఓన్లీ మసాలాతో చేపల పులుసుకు చేసే మసాలాతోనే కడుపు నింపుకోవచ్చు, అంత రుచిగా ఉంటుంది ఈ మసాలా అనేది. తర్వాత నేను మిక్సీ జార్లో వేసాను. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మరీ ఎక్కువగా సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎలాగో మిక్సీకి పడతాం కాబట్టి. వీటిని మనము పొయ్యి మీద కాల్చుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను నానబెట్టిన చింతపండు అలాగే వేయించిన ఆనియన్స్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఫిష్ ముక్కలకు వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఆ చింతపండు నానబెట్టిన నీరుని పక్కన పెట్టుకొని పులుసులో కలుపుకోవాలి. తర్వాత నేను గ్రైండ్ చేసిన దాంట్లో కూడా కొంచెం వేసాను చింతపండు వాటర్ని. చూడండి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫిష్ ముక్కలని ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను. ఒక్కొక్క చేప ముక్కను ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను మసాలాలో చింతపండు, ఆనియన్, ధనియాలు, చెక్క, లవంగా, కావాలిస్తే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, మెంతులు, ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా అనేది చేశాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి పిల్లల కోసం నేను డీప్ ఫ్రై చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, మరీ మెత్తగా విరిగిపోకుండా. మనం నిమ్మకాయతో వాష్ చేసాం కదా, అందుకు ముక్క అనేది గట్టిగా ఉంటుంది. పులుసు చేస్తున్నాను. పులుసు కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్న చేప మసాలాను వేసి ఒక 5 మినిట్స్ మనము మగ్గించుకోవాలి. తర్వాత పులుసుకు సరిపడే వాటర్ వేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్సాగా కాకుండా మీడియంగా వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. నేను కొంచెం కసూరి మేతి కూడా వేశాను. తర్వాత పులుసు కోసం కూడా ఫిష్ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్క దాన్ని పులుసులో వేస్తున్నాను. వీటికి మనము ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ పులుసును ఒక 10 to 20 మినిట్స్ వరకు బాగా మరిగించాను. తర్వాత నేను ఫిష్ ముక్కలను అనేది వేస్తున్నాను. ఈ చేప ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టపడని వాళ్ళు షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే పులుసులో అలాగే వేసుకోవచ్చు. కాకపోతే ఇందులో 5 మినిట్స్ మనము ఉడికిస్తున్నాం కదా, అందులో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనము సగం కుక్ చేసాం కాబట్టి. పచ్చి చేప ముక్కలు వేసుకోవాలంటే ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత నేను మిగిలిన ఆయిల్ కూడా పులుసులో వేసేసాను, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్. ఆయిల్ పైకి వచ్చింది, ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. తర్వాత నేను ఉప్పుతో దిష్టి తీస్తున్నాను.
ఎందుకంటే నాన్ వెజ్ ఇలా తినడం వల్ల అజీర్తి అలా అవుతుంది. సో నాన్ వెజ్ వేసి తెచ్చిన ఇలా ఉప్పుతో దిష్టి తీసి తింటాము. ఎంతో రుచికరమైన చేపల పులుసు అలాగే చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. నేనైతే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను. ఫిష్ కూడా చాలా బాగా ఉడికింది, చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మనము ఏ రకమైన చేపతో కూడా ఈ విధంగా పులుసు అలాగే ఫ్రై చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. చాలా రుచిగా ఉందండి, బాగా కుదిరింది. ఈ చేపల పులుసు అనేది ఈ రోజు కంటే మరుసటి రోజుకి తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఫిష్ ఫ్రై కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో చేప అనేది. నేనైతే ఈ విధంగా చేసి మా పిల్లలకు మా హస్బెండ్కు పెట్టాను. బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.